హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పక్కా విలేజ్ స్టైల్లో వెజిటేబుల్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం వేసుకున్న పచ్చిమిర్చిని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, వీటితో పాటు బీరకాయ ముక్కలను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీంతో పాటు మీరు సొరకాయను కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న వెజిటేబుల్స్ మొత్తాన్ని కలుపుతూ వెజిటేబుల్స్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వెజిటేబుల్స్ మొత్తం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 3 పెద్ద టమాటాలను అయితే వేసుకుంటున్నాను. ఇందులోని 10 వెల్లుల్లిపాయ రెబ్బల్ని పైన చెక్కు తీసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు, కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఇందులో ఆల్రెడీ మనము టమాటాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం చింతపండు అయితే సరిపోతుంది. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారని వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వీటి మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటే అచ్చం రోట్లో నూరుకున్న పచ్చట్లా ఉంటుందండి టేస్ట్ అయితే. మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో నూరుకోండి పచ్చడిని, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఈ పచ్చట్లోకి అయితే పోపు అవసరం లేదండి, ఒకవేళ మీకు కావాలి అనుకుంటే పోపు అయితే వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న పచ్చడి అయితే వేడి వేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.